రవీందర్ రజక సంఘం అధ్యక్షుడు జగిత్యాల పట్టణంలోని చాలామంది వివిధ కులాల వారు, ముఖ్యంగా హిందువులు గత కొన్ని తరాలుగా జనరేషన్స్ నుంచి కూడా వాడుకునే చింతకుంట శ్మశాన వాటికను 7-8 సంవత్సరాల నుంచి ఊహించిన విధంగా అభివృద్ధి చేస్తూ వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇక్కడ వచ్చి చూస్తూ ఉంటే చాలా సంతోషం అనిపించింది. ఏంటంటే ఇక్కడ పచ్చని గడ్డి కావచ్చు, ఆ ఈశ్వరుని విగ్రహం చుట్టూ, అదేవిధంగా గదులన్నీ కూడా శుభ్రంగా ఉండి ఇక్కడి ప్రాంత ముఖ్యులు చాలా ఆనందంగా, ఇక్కడున్న నాయకులు, మా మహిళా సోదరిమణులు, వివిధ కుల సంఘాల పెద్దలు, చాలా బాగుంది. అంతకుముందు ఎవరైనా చనిపోతే రాత్రి శవాన్ని కూడా తీసుకొచ్చే పరిస్థితి లేకుండే ఆ పార్థివదేహాన్ని పొద్దున తీసుకొస్తాం. స్నానాలకు ఇబ్బంది ఉంటుండే. ఈ ప్రాంతంలో చాలామంది పేద ప్రజలు ఉంటారు, ఇల్లు లేని వాళ్ళు. ఇప్పుడైతే మనం ఎక్కువ డబుల్ బెడ్రూమ్ ఇల్లు చాలా పెద్ద మొత్తం కట్టించడం, కానీ అంతకుముందు అవి కూడా లేకుండే. కిరాయి ఇళ్ళకి తీసుకుపోయే పరిస్థితి ఉండేది కాదు. అన్న సందర్భంలో ఇక్కడ మంచిగా కర్మ చేసుకునే వరకు ఉండే విధంగా, అదేవిధంగా పక్షికి పెట్టడం అట్లాంటివి కూడా హిందూ సాంప్రదాయంలో చాలా కులాలలో ఉంటుంది. అక్కడే కొంత భోజనం కూడా చేసుకొని తినే ఆచారం కూడా. అలాంటి సందర్భంలో ఇక్కడ అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చాలా సంతోషం ఏంటంటే ఇక్కడ పనిచేసే మా సపాయన్ ఏం పేరే రాములు, ఎప్పుడైనా కానీ సర్కారు నౌకరుల మీద షికాయతులు చేస్తారు. ఎప్పుడేముంటుంది సర్కారు నౌకరుల మీద షికాయతులు ఉంటాయి. ఏ అత్తలేడు సపాయన, సాఫ్ చేస్తలేడు, అది ఇదని. కానీ ఇక్కడికి వస్తే ముక్త కంఠంతో మా ముదిరాజులు కావచ్చు, రజకులు కావచ్చు, మా సీని కాపులుగా అందరూ ముక్త కంఠంతో చెప్తున్నారు, మా రాములు మంచోడు, ఇక్కడ ఉంటున్నాడు, అన్ని సౌలభ్యాలు చేస్తున్నాడు అని చెప్పి రాములను అందరూ గొప్పగా చెప్తున్నారు. సంతోషం. చాలా తీసుకురా రాములను సత్కరిద్దాం. మరి ఈరోజు ఇండి చేసాం, కానీ అది ఎందుకో కొద్దిగా అప్పుడున్న పరిస్థితుల్లో మిస్ అయిపోయింది. రోడ్డు పూర్తి స్థాయిలో కాలేదు. అది 10 లక్షల రూపాయలు మంజూరు అవడం జరిగింది. ఇప్పుడే సోదరుడు మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గారు మిగతా వాళ్ళు చెప్తా ఉన్నారు, అది సరిపోవని. దయచేసి మనం కొన్ని రోడ్స్ మాడిఫికేషన్ దాంట్లో ఇమ్మీడియట్గా అవసరమైతే ఇంకొక
5 లక్షలు తీసుకొని చివరి వరకు కూడా వెళ్ళే విధంగా చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. అలా మనం మోడిఫికేషన్ అనుకున్నాం చరణ్, దాంట్లో ఇవ్వాలని పెట్టేయండి. రెండవది మా శానిటేషన్ సిబ్బంది చాలా బాగానే ఉంచింది, కానీ ఇంకా కొంచెం కూడా అన్నీ కూడా చెట్ల చుట్టూ కొద్దిగా లేబర్ తోటి కూడా క్లీన్ చేయాలి. చేసి సాసరింగ్ చేస్తే ఈ కానుగ చెట్లు అవన్నీ పైకి మంచిగా పెరుగుతుంది. తర్వాత ఇక బ్రహ్మాండంగా ఉంటుంది. మనం చూస్తాం కొద్దిగా మెయింటైన్ చేస్తే ఎంత మంచిగా ఉంటుంది అనేది. ఉదాహరణకు మా డాక్టర్ల సంఘం దగ్గర చూడండి, నేను పెట్టిన కానుగ చెట్లు సబ్ రిజిస్టార్ ఆఫీస్ ముందట ఎంత బ్రహ్మాండంగా పెరిగినాయి. సబ్ రిజిస్టార్ ఆఫీస్కి పోయిన వాళ్ళు అందరూ వచ్చే చెట్లకనే ఉంటున్నారు. అది కొంత మనం కూడా చూసుకోవాలి. రెండోది దాదాపు అన్ని కులాల వాళ్ళు వచ్చారు, మా గౌడన్లు కూడా పెద్ద మనుషులు వచ్చారు, అన్ని కులాల వాళ్ళు. మీరు అందరూ కూడా మన మోడీ గారు కూడా చెప్పారు, మాకే నాపే ఏక్ పేడ్ అని చెప్పి. తల్లిదండ్రుల పేర్ల మీద ఒక చెట్టు స్మృతికి మీరు వచ్చినప్పుడు ఇట్లా ఒక మంచి చెట్టు అదో ఏదో పెట్టి దాన్ని చూసుకుంటే బాగుంటుంది. రెండవది మరి మన రామయ్య ఇంత గొప్ప చేస్తున్న సందర్భంలో కొంచెం నీళ్ళది కొద్దిగా ప్రాబ్లం ఉన్నట్టు. అంటే నీళ్లు ఉన్నాయి, మోటార్ ఉన్నది, కానీ ఆన్ ఆఫ్ సరిగా లేయడం కొంచెం టెక్నికల్ ప్రాబ్లం. ఒక సింటెక్స్ ట్యాంకు అట్లా ఆ ట్యాంక్ కూడా మళ్ళీ ఫుల్ అయితే ఆగిపోయేటట్టు టెక్నాలజీ కొంచెం, ఎందుకంటే దూరం ఉంటుంది, చీకట్లు ఉంటుంది. ఎంత మంచివాడు అని చెప్పి మనం చాలా కప్పుతున్నాం, కానీ మళ్ళీ అతి కష్టం కూడా పెట్టద్దు. చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఎంతోమంది ఇక్కడ కార్యక్రమాలు చేసుకున్నప్పుడు శుభ్రంగా ఉంచి మధ్యరాత్రి అయినా కానీ ఇండ్లు లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి అండగా ఉంటుంది. ఇదే తరాలో మన మూత శ్మశాన వాటికలు కూడా జరగాలి. అదేవిధంగా గొల్లపల్లి శ్మశాన వాటికలు కూడా చిన్న చిన్న పనులు మిగిలిన అక్కడ కూడా ఒక 5 లక్షలు పెట్టి పూర్తి చేయాల్సిందిగా కూడా నేను ఈ సందర్భంగా కోరుతూ, మూత శ్మశాన వాటికలు అయితే చాలా బాగుంది, కానీ అది మెయింటెనెన్స్ ఒకటి చూసుకోవాలంతే దాంతో. అదేవిధంగా ఇది ఇస్లాంపురాలో హిందూ శ్మశాన వాటికలు మా ముస్లిం సోదరులు కూడా చాలా సహకరించారు. మరి ఖబరిస్తాన్ల విషయంలో ఏంటిది అని అడుగుతారు. నేను దయచేసి కోరుతా ఉన్నా, ఈరోజు మనం కొన్ని డబ్బులు పెట్టేదాంట్లో ప్రత్యేకంగా ఖబరస్థాన్ల విషయంలో కూడా ఏదైనా అవసరం ఉంటే ఎస్టిమేట్స్ ఇవ్వాలి. ఇక్కడ మా ముస్లిం జిల్లాని పోయి వీళ్ళు ఉన్నారు, అవసరం పడితే ముస్లిం కమిటీ పెద్దలను అడిగి కొన్ని ప్రపోజల్స్ ఇస్తే కూడా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి డబుల్ బెడ్రూమ్ దగ్గర అన్ని కులాల వాళ్ళు వేరు. హిందువులు దాదాపు ఒక 3,000 కుటుంబాలు పోతాయి. ఎక్కడ చరిత్రలు ఎక్కడ లేవు కావచ్చు, లేవు. తెలంగాణలో ఒక 1000 కుటుంబాలు మన ముస్లింలు వెళ్తాయి. అదేవిధంగా కొంతమంది క్రైస్తవులు కావచ్చు ఉంటారు కాబట్టి అక్కడ కూడా గ్రేవ్ యార్డ్ల విషయంలో నిధులు ఖచ్చితంగా మంజూరు చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్ననే 50 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని చెప్పి తెలియవచ్చింది. తప్పకుండా అతి త్వరలోనే ఆ పనులన్నీ కూడా ప్రారంభమయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం. అందుకే నేను చాలాసార్లు చెప్తుంటా, అది ఇది మాటలు అంటుంటే ప్రెస్ మీట్ పెట్టమంటారు మా సోదరు. ప్రెస్ మీట్లు ఎందుకు, పనితోటి జవాబు చెప్తాం. ఊరికే ఈ పనులే జవాబు మాట్లాడేటోళ్ళకు, పనులే జవాబు. అది చూస్తూ ఉన్నారు. ఇవాళ 50 లక్షలు, నిన్నో 50 లక్షలు, మొన్నో 50 లక్షలు, ఇట్లా కోట్ల రూపాయలు మొత్తం కలిపితే ఈ టర్మ్ వరకు 150 కోట్ల పనులు అయితే టిఆర్ నగర్ 40 ఏళ్ళ కింద మోరు పెడితే ఇప్పుడు మోర్లు కడుతున్నాం. అదే నూకపల్లి ఇప్పుడు జైత్యాల కలిపేసినాం. జైత్యాల అర్బన్ హౌసింగ్ అంతకుముందు కలపలేదు, ఇప్పుడు కలిపేసినాం కూడా. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో వారి సహకారంతో మొత్తం కలిపేసినాం. జగిత్యాల మర్జీ కాకుండా ప్రతి ఇంటికి సెప్టిక్ ట్యాంక్, డ్రైనేజ్ కూడా వ్యవస్థ అయింది. ప్రతి ఇంటికి సెప్టిక్ ట్యాంక్, డ్రైనేజ్ వ్యవస్థ 40 ఏళ్ళకి ఇప్పుడు టిఆర్ నగర్ ఏదైతే అవుతుందో మన వాళ్ళు ఇంకా పూర్తిగా పోకముందే చేసేసినాం. కరెంటు నీళ్ళు అంటే సరాసరి మొత్తం అయిపోయింది. దాదాపు కొంచెం నీళ్ళది ఇబ్బంది ఉంది, అది కూడా చూసుకోవాల్సిందిగా ఇవాళ నిన్న రాత్రి డిస్కస్ చేసాం శరణ్ తోటి. అమృత్లో దానికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేసే దాంట్లో పెద్ద ఎత్తున డబ్బులు ఉన్నాయి, ప్రాబ్లమే లేదు. ఇస్లాంపురాలు అయితే ప్రతి సంధికి నల్ల పైప్ వేసినాం, ప్రతి గల్లీ సిమెంట్ రోడ్ అయిపోయింది, మస్జిద్ అయిపోయింది, బడి అయిపోయింది, దవాఖాన అయిపోయింది. బ్రహ్మాండంగా మరి అన్ని వర్గాలను కలుపుకపోయే కార్యక్రమం మనం చేస్తా ఉన్నాం. సెక్యులర్ భారతదేశంలో అందరం కూడా కలిసి ఉండాలి, దీనికి అందరూ సహకరించాలి. రజీభాయ్ స్థానిక కౌన్సిలర్ కూడా ఫోన్ చేసి మరి రాలే, నా వంతుగా నిన్న ఫోన్ కూడా చేసి మాట్లాడి అతను కూడా సహకరించండి. ఇంకా అందరూ కూడా సహకరించడం వల్లనే ఈరోజు ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. కానీ ఎంత ప్రభుత్వం ఉన్నా ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే మనకు ఇవన్నీ కూడా మెయింటైన్స్ అవుతాయి. దయచేసి ఇక్కడున్న వివిధ కుల సంఘాల నాయకులు కోరేది ఏంటంటే, మీరు కూడా కొంత శ్రమదానం చేస్తారా,
మీ తల్లిదండ్రుల పేరు మీద వచ్చినప్పుడు చెట్టు పెడతారా, అవన్నీ కూడా చూసుకొని అట్లనే రామయ్య చాలా మంచిగా సేవ చేస్తున్నాడు. అందరూ కలిసి ఒకసారి సన్మాన కార్యక్రమం చేద్దాం.